అడవులు, కొండలు, మధ్యలో ఒక అందమైన పచ్చని పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో కొంచెం దూరంలో ఒక పెంకుటిల్లు ఉండేది. అందులో రామయ్య, జానకమ్మ అనే దంపతులు ఉండేవారు. శ్రీరామచంద్ర ప్రభు అని దేవుణ్ణి తలుచుకుని ఉదయాన్నే రామయ్య కుండల దగ్గర కూర్చునేవాడు. మట్టి పిసికి చక్రం మీద పెట్టి చాలా అందంగా కుండలు తయారు చేసేవాడు. కొద్దిసేపటికి జానకమ్మ వచ్చేది. ఏమయ్యో, సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు, రా అయ్యా, 4 మెతుకులు తిందాం అని ప్రేమగా చెప్పేది. దాంతో రామయ్య లేచి పెరుగన్నం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో నంచుకొని తినేవాడు. కాసేపు ఆలుమగలు సరదాగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. ఏమయ్యో, మన మోహన్ రావు అమ్మాయికి వచ్చే నెల పెళ్ళంట. ఓ, ఏమిస్తున్నారంట? ఉన్నదంతా ఆ అమ్మాయికే కదా అని కాసేపు వాళ్ల గురించి వీళ్ల గురించి మాట్లాడుకునేవారు. ఆ తర్వాత సహజంగా ఉండే ఆడవాళ్ల ముచ్చట చెప్పేది జానకమ్మ. పక్కింటి రాధమ్మ రవ్వలహారం చేయించుకుందంట అంటూ ఏదేదో చెప్పేది. పర్లేదులే, జాతర వస్తుంది కదా, కుండలు ఎక్కువ కొంటారు, డబ్బు రాగానే నువ్వు కూడా తీసుకుందువులే అని ఓపికగా చెప్పేవాడు. ఆ తర్వాత రామయ్య మళ్లీ కుండలు తయారు చేసి అందంగా అమర్చేవాడు. మధ్యాహ్నం ఇష్టమైన వంటతో భోంచేసి చింత చెట్టు కింద నులక మంచం మీద 1 గంట ప్రశాంతంగా పడుకునేవాడు. తర్వాత నిద్రలేచి మళ్లీ కుండలు తయారు చేసేవాడు. మళ్లీ సాయంత్రం రామయ్య, జానకమ్మ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుని పాడుకునేవారు. నిజం చెప్పాలంటే ఇద్దరూ గువ్వా గోరింకలాగా ఉండేవారు. వారిద్దరికీ ఒకే లోటు, అది పిల్లలు లేకపోవడం. నిజం చెప్పాలంటే ఆ లోటు భార్యాభర్తల మనసులో లేదు. కాని చుట్టుపక్కల వారు మాత్రం అప్పుడప్పుడు వారి మాటల్లో వీళ్లకి గుర్తు చేసేవారు. ఒకరోజు రామయ్య కుండలు తయారు చేస్తూ ఉండగా జానకమ్మ లోపల కూర్చొని పసుపు దంచుకుంటూ ఉంది. పక్కింటి సులోచనమ్మ అక్కడికొచ్చింది. జానకి వదినా, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి వదినా? మీ పెరట్లో సొరకాయ పాదు మా ఇంటి మీదకొచ్చేస్తుంది. సొరకాయ కదా, ఏమైందొదినా? ఆకు ఇంట్లో రాలుతుంది, కొంచెం చిరాగ్గా ఉంది. అన్నయ్య గారితో చెప్పి కాస్త తీయిస్తావా? సరే, అలానే చేస్తానులే వదినా అంటూ కొంచెం గుంభనంగా చెప్పింది జానకమ్మ. వదినా, నీకింకొక విషయం చెప్పాలి. ఏంటి వదినా అని మామూలుగా అడిగింది జానకమ్మ. అదేం లేదు, కొంచెం పంచదార ఇస్తావా అంటూ నసుగుతూ చెప్పి చెంగుచాటునున్న పెద్ద పాత్ర ఇచ్చింది సులోచన. చాలా చిన్న పాత్ర ఇచ్చావే అని నవ్వుతూ చెప్పి ఆ పాత్ర తీసుకుని లోపలికెళ్ళింది జానకమ్మ. సులోచనమ్మ సిగ్గుతో కాస్త తలదించుకుంది. జానకమ్మ లోపలికి వెళ్లి పంచదార తీసుకునొచ్చి ఇచ్చింది. సులోచనమ్మ తీసుకుని వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కొచ్చింది. వదినా, పక్కూరి స్వామీజీకి 10 కేజీల బెల్లం, 4 కేజీల నువ్వులు, 15 కిలోల పెసలు ఇస్తే మనసులో ఉన్న కోరిక తీరుతుందంట. నువ్వు అన్నయ్య వెళ్తే పిల్లలు పుడతారేమో కదా. వదినా, మీకు మా మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు అంది జానకమ్మ. అంటే అది మాకు పిల్లలు లేరని ఎవరన్నారు అనగానే సులోచనమ్మ ఆశ్చర్యపోయింది. నా బిడ్డ ఆయన బిడ్డ నేను. మేమిద్దరం సంతోషంగా ఉన్నాం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాం. అప్పుడు సులోచన, అది కాదొదినా, నాకు పనుందొదినా, మీ అన్నయ్య భోజనానికి వచ్చే సమయం అయింది అని జానకమ్మ అనగానే సులోచనమ్మకి అర్థమైంది. పొమ్మన్ లేక పొగబెట్టడం అంటే ఇదేనేమో. ఆ రోజు సాయంత్రం రామయ్య సొరకాయ పాదుకి పందిరి వేసి సులోచనమ్మ వాళ్ళింట్లో ఉన్న తీగలన్నీ తొలగించాడు. మొత్తం వాళ్ళింట్లోనే పందిరికి ఎక్కించాడు. సొరకాయలన్నీ వెళ్లాడుతూ రామయ్య పెరడు చాలా అందంగా కనిపించింది.
ఒకరోజు రామయ్య కుండల దగ్గర కూర్చొని ఉండగా జానకమ్మ అక్కడికొచ్చింది. ఏమయ్యో, ఇంట్లో బియ్యం లేవే అరేరే, చేతిలో డబ్బు కూడా లేదే. అన్నాడు రామయ్య. షావుకార్ గారు ఈరోజు కుండలిస్తే డబ్బిస్తా అన్నాడు కదా అంది జానకమ్మ. ఏమోనే, ఉదయం నుంచి ఆయన రాలేదు. అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రామయ్య. సరేలే, నేనే వెళ్ళి కుండలిచ్చి డబ్బుతో బియ్యం తీసుకుని వస్తాను అని చెప్పి కుండలు తీసుకుని వెళ్ళాడు రామయ్య. షావుకార్కి కుండలిచ్చి డబ్బు తీసుకున్నాడు. ఉంటానయ్యా అని షావుకార్కి చెప్పి కిరాణా దుకాణానికి వెళ్ళి బియ్యం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దాంతోపాటు చాలా రోజుల తర్వాత రచ్చబండ దగ్గర కొన్ని పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఇంటికొచ్చాడు. ఏవోయ్, షావుకారు డబ్బు మొత్తం ఇచ్చేశాడు. ఇవిగో బియ్యం. సొరకాయ పప్పు చేస్తావా? అని గుమ్మంలోంచి వస్తూ మాట్లాడుతూ ఎదురుగా చూశాడు. ఒక్కసారిగా రామయ్య ఆశ్చర్యపోయాడు. జానకమ్మ కింద పడిపోయి స్థిమితం లేకుండా ఉంది. జానకి, జానకి, జానకి అని పరిగెత్తుకుంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు. జానకమ్మకి స్పృహ లేకుండా ఉందని రామయ్యకి అర్థమైంది. వెంటనే ఎడ్ల బండి మీద ఆమెను పడుకోబెట్టి ఆచారి రమణ దగ్గరికి వెళ్ళాడు. రమణ ఇంట్లో కషాయాలు తయారు చేస్తుండగా రామయ్య భార్యని మోసుకుంటూ రమణ ముందు పడుకోబెట్టాడు. ఆచారి గారు, నా భార్య పడిపోయింది, చూడండయ్యా అంటూ తడబడుతూ కళ్ళ నిండా నీళ్లతో చెప్పాడు. కంగారు పడుకు రామయ్య, నేను చూస్తాను. అని కళ్ళు తెరిచి చూశాడు. నాడిని పరీక్షించాడు. రామయ్య, ఇదేదో వింత వ్యాధిలా ఉంది, అర్థం కావట్లేదు. ఈ రోజు రాత్రంతా ఇక్కడే ఉండండి, చూద్దాం అని చెప్పడంతో రామయ్య కంగారు పడి భార్య దగ్గరే కూర్చున్నాడు. ఒక రోజు కాస్త 2-3 రోజులైంది. జానకమ్మకి ఏమైందో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత రమణ గారింటికి దేశంలో పేరుగాంచిన విష్ణుమూర్తి అనే ఆచారి వచ్చాడు. జానకమ్మని పరిశీలించాడు. రమణతో విషయం చెప్పి బయలుదేరాడు. రమణ రామయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య, కాలేయంలో చిన్న వ్యాధి ఉందట. కంగారు పడాల్సిన అవసరం లేదు, నయమవుతుంది. కానీ కానీ ఏంటయ్యా, చెప్పండి. ఔషధానికి కావలసిన ఆకులు చాలా దూరం నుంచి తెప్పించాలి. మూలికలు కూడా ఖరీదైనవి, 1,00,000 దాకా ఖర్చవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్య బతుకుతుంది అనే సంతోషం ఒక పక్క, డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచన మరో పక్క రామయ్యకి తిరుగుతూనే ఉన్నాయి. వెంటనే డబ్బు కోసం బయలుదేరాడు. షావుకార్ దగ్గర, స్నేహితుల దగ్గర తిరుగుతూనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి 2 దొంగలు బంగారం దొంగతనం చేసి పరిగెడుతూ రామయ్య ఇంటి దగ్గరికి వెళ్లారు. ఎవరికీ కనపడకుండా సొరకాయ పాదు దగ్గర దాక్కుని కూర్చున్నారు. అప్పుడొక దొంగ, రే, బయట చాలా మంది ఉన్నారు. రెండో దొంగ, మనం వెళ్తే చితక్కొడతారా? ఈ ఇంట్లో 2-3 రోజుల నుంచి ఎవరూ లేర్రా. ఈ బంగారం ఇక్కడే దాచిపెడదాం. సరే, ఈ సొరకాయల్లో దాచిపెడదాం అనుకొని సొరకాయలన్నీ కోసి వాటిల్లో ఉన్న గుజ్జంతా తీసేసి బంగారం దాంట్లో పెట్టారు. రే, ఇవి ఇక్కడే పెట్టి రేపొచ్చి తీసుకుందాం అనుకొని ఆ సొరకాయలక్కడే పెట్టి వెళ్ళిపోయారు. కాని తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు బయటికి వెళ్లిన దొంగల్ని గ్రామస్తులు పట్టుకొని కారాగారానికి తీసుకువెళ్లారు. ఇంకో పక్క డబ్బులెక్కడా దొరక్క అలసిపోయి రామయ్య ఇంటికొచ్చాడు. దేవుడా, నా భార్య నాకు కావాలి. అది లేకుండా నేను బ్రతకలేను. నా భార్యని బ్రతికించు దేవుడా అంటూ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. అలా దేవుణ్ణి అడిగి అడిగి అక్కడే పడుకొని నిద్రపోతున్నాడు. తొలి కోడి కూత కోయగానే రామయ్య నిద్రలేచాడు. ఎందుకో రామయ్య అనాలోచితంగా సొరకాయ పాదువైపు చూశాడు. సొరకాయలు కింద ఉన్నాయేంటి అనుకుని సొరకాయల దగ్గరికి వెళ్ళాడు. వాటిని చేతిలోకి తీసుకున్నాడు. అందులో
బంగారం ఉంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు రామయ్య. దేవుడా, నువ్వు నిజంగానే దేవుడయ్యా. అనుకుని ఆ బంగారం తీసుకొని రమణ దగ్గరికి పరిగెత్తాడు. ఒక సొరకాయలో ఉన్న బంగారం మొత్తం రమణకిచ్చాడు. రమణ వెంటనే ఆకులు తెప్పించి వైద్యం చేశాడు. ఆ ఊరి మునసబు దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చేసి జరిగిందంతా చెప్పాడు రామయ్య. అప్పుడు మునసబు, రామయ్య, జరిగిందంతా నాకు చెప్పావు కదా, ఇంకెవరికీ చెప్పకు. నీకు దొరికిన బంగారం ఇది మాత్రమే అని చెప్పు. నువ్వు వాడుకున్న బంగారం గురించి చెప్పకు. సంతోషంగా నీ భార్యతో ఉండు అని చెప్పి పంపించాడు. రామయ్య సంతోషించి మునసబుకి నమస్కరించి భార్య దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత భార్యని ఆరోగ్యంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. తర్వాత నుంచి రామయ్య ఆ సొరకాయ పాదుని పూజించడం మొదలుపెట్టాడు. ఎప్పట్లానే రామయ్య జానకమ్మ దంపతులు అన్యోన్యంగా జీవించసాగారు. ఆ జానకి రాములు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.